సూర్యుడు ఎందుకు ఉదయిస్తాడు? నివితి ప్రయాణం. మాయా అడవిలో రాత్రి చాలా అందంగా ఉంది. నివితి తన నేస్తం జర్రాతో కలిసి ఒక వెలుగుతున్న చెట్టు మొదలుపై కూర్చుని ఆకాశంవైపు చూస్తోంది. జర్రా, అసలు సూర్యుడు ప్రతిరోజూ ఉదయం ఎందుకు వస్తాడు అని నివితి సందేహంగా అడిగింది. జర్రా తన మెరిసే నీలం రంగు తోకను ఊపుతూ, నాకు సరిగ్గా తెలియదు నివితి, కాని అలోకతాతకు ఖచ్చితంగా తెలుస్తుంది. పద, మనం వెళ్ళి ఆయననే అడుగుదాం అంది ఉత్సాహంగా. వాళ్ళిద్దరూ దట్టమైన అడవిగుండా నడుచుకుంటూ అలోకతాత చెట్టు దగ్గరకు వెళ్లారు. అలోకతాత ఇప్పుడే నిద్రలేచి తన వెండి కొమ్మలను మెల్లగా సవరిస్తూ వాళ్లవైపు చిరునవ్వుతో చూశాడు. అలోకతాత తన గంభీరమైన స్వరంతో, పిల్లలూ, ఈ భూమి ఒక పెద్ద మాయాబంతిలాంటిది. అది ఎప్పుడూ మెల్లగా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది అని వివరించడం మొదలుపెట్టాడు. నివితి ఆశ్చర్యంగా ఆ వెలుగుతున్న గోళాన్ని చూసింది. అలోకతాత తన మాయా కొమ్మతో ఆ గోళాన్ని తిప్పుతూ, మనమున్న ఈ అడవివైపు సూర్యుడికి ఎదురుగా వచ్చినప్పుడు మనకు వెలుగు వస్తుంది. దాన్నే మనం ఉదయమంటాం అన్నాడు. జర్రా ఆనందంగా ఒక కొమ్మపై గెంతుతూ, అంటే సూర్యుడు ఎక్కడికి వెళ్ళడా? మనమే మెల్లగా తిరుగుతూ అతని దగ్గరికి వెళతామా అని అడిగాడు. అలోకతాత అవునన్నట్లు తన కొమ్మలను ఊపాడు. సూర్యుడు మనకు వెచ్చని వెలుగును, శక్తిని ఇవ్వడానికి ఎప్పుడూ అక్కడే ఉంటాడు. మనం నిద్రపోయినప్పుడు ఆయన భూమికి అవతలివైపు ఉన్న పిల్లలను మేల్కొల్పుతాడు అని అలోకతాత నివితికి చెప్పాడు. సూర్యుడు ఉదయించటమంటే భూమికి కొత్త ఉత్సాహం రావడమే. ఆయన రాగానే పక్షులు పాడుతాయి, పువ్వులు విచ్చుకుంటాయి, అందరూ నిద్రలేచి పనులు చేసుకుంటారు అని జర్రాకు వివరించాడు అలోక. మెల్లగా ఆకాశం ఎరుపు, నారింజ మరియు బంగారు రంగుల్లోకి మారింది. నివితి మరియు జర్రా కలిసి అడవి అంచున నిలబడి మొదటి సూర్యకిరణాన్ని చూశారు. అడవి అంతా అద్భుతమైన కాంతితో నిండిపోయింది. ఇప్పుడు అర్థమైంది తాత, సూర్యుడు మనకు వెలుగునిచ్చే గొప్ప స్నేహితుడు అంది నివితి సంతోషంగా. సూర్యుడు పైకి రావడం చూస్తూ వాళ్ళిద్దరూ ఆ కొత్త రోజుకు సాదరంగా స్వాగతం పలికారు.